నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ లో సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. మరి ఆలస్యం చేయకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దాని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. నమస్తే దాజీ. నమస్తే వింధ్య. నమస్తే. హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. గ్రేట్. దాజీ, అసలు సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది రియలైజ్ అవ్వడం వల్ల మనకి కలిగే లాభాలేంటి? మనందరం మరింత మెరుగ్గా తయారవ్వాలి అని అనుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి చెందాలనుకుంటున్నాం కదా, ఈ అభివృద్ధి వేగం పెంచొచ్చు. మరింత గొప్ప మార్పును మనం మనలోకి ఆహ్వానించొచ్చు. నేను నా కంఫర్ట్ జోన్లో సంతోషంగా ఉంటూ నేనిక మారదలుచుకోలేదంటే అప్పుడిక పరివర్తన అనేది ఉండదు. పరివర్తన అంటే ఆ పరివర్తనకు కావలసిన అవసరాలు మారతాయి. ఉదాహరణకు, నన్ను నేను అద్దంలో చూసుకున్నాను అని అనుకో. అప్పుడు నాలో అది లేదని, ఇది లేదని, కళ్ల దగ్గర ఏదో ఉందని, లేక గడ్డం సరిగ్గా లేదని, ఇవన్నీ అద్దంలో చూసుకున్నప్పుడు జరిగే అవకాశం ఉంది. నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఏ మార్పు అవసరం లేదని నీవనుకోవచ్చు. నేను శుభ్రంగా ఉన్నాను. ఎవరైతే తమను తాము పర్ఫెక్ట్గా ఉన్నామనుకుంటున్నారో వాళ్లు పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే అది కేవలం మీ స్వంత అభిప్రాయం మాత్రమే. నీకు దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా నిన్ను చూసి నువ్వు సరిగ్గా లేవు అని అన్నారనుకో, నేను అద్దంలో చూసుకున్నానే అని అంటావు. అప్పుడు వాదన జరుగుతుంది. ప్రవర్తన విషయానికొస్తే మన ప్రవర్తనను అద్దంలో చూడలేం. అది మీ అంతరంగంలో ఉండే అద్దంలో ప్రతిబింబిస్తుంది. నిన్ను నువ్వు నీలోపలే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధ్యానం అంతా కూడా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి, మీ చైతన్యాన్ని చక్కటి అద్దంగా మార్చడం కోసం చేసేది. నిన్ను నువ్వు నీలో ఉన్న ఎన్నో దోషాలతో సహా చూసుకోగలవా? వాటిని నువ్వు భరించగలిగితే నిన్ను మార్చుకునే అవకాశాలుండవు. ధ్యానం ద్వారా చైతన్యం మీ అద్దంలా మారుతుంది. అది మీ అంతరంగ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరైనా మీరు పలానా తప్పు చేశారు అని చెప్పారనుకోండి, కానీ అది అవతలి వ్యక్తి అద్దంలో నుంచి వచ్చింది. మీరు దాన్ని అంగీకరించకపోవచ్చు, వాదనలు జరగచ్చు. కానీ అదే గనుక మీరే స్వయంగా గమనించినట్లయితే, నిజమే నేను తప్పు చేశాను అని, ఇటువంటి ప్రేరణ లోపల నుంచి వచ్చేది కేవలం హృదయం నుంచి మాత్రమే. ఇంకెవరూ చెప్పలేరు. ఇతరులతో ఎలాగూ సంబంధం లేకుండా పోయింది. వాళ్ళు చెప్పేది ఎలాగూ వినేది ఉండదు. ఒకవేళ విన్నా కూడా దాన్ని మళ్లీ అది సరైందా కాదా అని రూఢి చేసుకోవాలంటే హృదయాన్నే సంప్రదించాల్సి ఉంటుంది. కాబట్టి చివరికి సమాధానం హృదయం నుంచే రావాలి. సంకేతాలు హృదయం నుంచే వస్తాయి. వినాలా వద్దా, మారాలా వద్దా, అడుగు వెనక్కి వెయ్యాలా వద్దా, లేక ముందుకు సాగాలా, ఈ సంకేతాలన్నీ హృదయం నుంచే వస్తాయి. హృదయానికే సరైన మార్గదర్శనం లేకపోతే ఏం చెయ్యాలి? కాబట్టి మనం ధ్యానం చేస్తే ఈ సమస్య కూడా తొలగిపోతుంది. వ్యక్తి తనను తాను యథాతథంగా ఎదుర్కోగలుగుతాడు. చాలామందికి ధ్యానం చేయటం ఇష్టం ఉండదు. ఎందుకంటే తమను తాము ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమలో ఉన్న వికారాలను ఎదుర్కోలేరు. అద్దమా, ఓ గోడ మీదున్న అద్దమా, అందరికంటే అందమైన వారెవరు అన్నట్లుగా ఉంటుంది. అవునా? ఆ కథ విన్నావు కదా? వికారంగా కనిపించిన ప్రతిసారి అద్దాన్ని విరగొట్టాలనిపిస్తుంది. అది అద్దం తప్పు కాదు, అది నా చైతన్యం తప్పు కూడా కాదు. నాకు ధైర్యం ఉండాలి నాలో ఉన్న తప్పుల్ని స్వీకరించడానికి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అడుగడుగున ప్రతి క్షణము నన్ను నేను రేపు సరిదిద్దుకుంటాను అని అనడానికి లేదు. త్రాగుబోతూ తర్వాత చూద్దాం అంటాడు. అలా అయితే త్రాగుడాపే సమయం ఎప్పటికీ రాదు. ఈ చెడు అలవాట్లు కేవలం చెడు త్రాగుడికి లేక పొగ త్రాగడానికే పరిమితం కావు. ఈ చెడు అలవాట్లు ఉదాహరణకు ఇతరుల గురించి చెడు మాట్లాడడం, ఊరికే కోపం వచ్చేయడం, లేక ఎన్నో అనవసర విషయాల కోసం మోహంతో ఉండటం, అవన్నీ మన శక్తిని హరిస్తాయి. మన శక్తిని హరించేది ఏదైనా సరే, ఏదైనా మనం వెచ్చించిన దానికి సరైన ఫలితం రాదని తెలుసుకోవాలి. అతి తక్కువ శక్తిని ఉపయోగించి అత్యధికమైన ఫలితాన్ని సాధించడమే సమర్థవంతమైన వ్యవస్థ అని అనిపించుకుంటుంది. వివేకం అంటే ఇదే. నా నుంచి మరింత ఎక్కువ శక్తి అవసరమైంది అంటే దానర్థం ప్రక్రియ నాకు విరుద్ధంగా ఉన్నట్లే. అది గనక నాకు అనుకూలంగా తయారవ్వాలంటే, నేను స్వయంగా సమర్థవంతంగా తయారవ్వాలి అంటే, అప్పుడు తక్కువ శక్తితో మెరుగైన ఫలితాల్ని పొందవచ్చు. మనకు విజయం కావాలంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు ధ్యానంలో ఏం జరుగుతుంది?
నన్ను నేను ఎదుర్కొంటున్నప్పుడు లోపల నుంచి అన్ని రకాల విషయాలు పైకొస్తూ ఉంటాయి. నా మనసు నేను సిద్ధం చేసుకోవాలి. సరే, ఇది నాలో ఉన్న దోషం, దాన్ని తొలగించుకుంటాను. మార్గం మీకు చూపించడం జరుగుతుంది. అవును, దీన్ని ఇలా తొలగించుకోవచ్చు అని ధైర్యం ఇవ్వబడుతుంది, బలం ఇవ్వబడుతుంది. ఇంకేమిటి లోటు? ఉదాహరణకు ధైర్యం లేకపోతే అది కూడా వస్తుంది. నువ్వు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొత్తం ప్రకృతి యొక్క సహాయం, భగవంతుని సహాయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. నిజానికి అవన్నీ కలిసి మనల్ని మెరుగైన వ్యక్తులుగా తయారు చేయడానికి పూనుకుంటాయి. ప్రకృతిలో ఉండే శక్తులన్నీ మనం భగవంతుని చేతుల్లో మరింత మెరుగైన పనిముట్లలా తయారవటానికి పూనుకుంటాయి. మనం ఆయన పొడిగించిన చేతులుగా ఉంటాం. ఆయనకు మన సహాయం కావాలని కాదు, కాని ఆయన తన పిల్లలందరూ తనలా పరిపూర్ణంగా తయారవ్వాలనుకుంటాడు. కాబట్టి ఈ పరిపూర్ణత కేవలం మనలోని దోషాలు తొలగించుకున్నప్పుడే వస్తుంది. అందుకే ఈ ప్రక్రియను పరివర్తనతో కూడిన సృజనాత్మకత అని అనాలనిపిస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకుని మీలో నుంచి ఒక కొత్త ఆత్మను సృష్టిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా మార్చుకోగలుగుతారు. చాలా మందికి మార్పు అంటే ఇష్టం ఉండదు. నేను నా జీవితంలో గమనించాను, చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుచేత? వాళ్లకు హోటల్కు వెళ్లారనుకోండి, లేక ఇల్లు మారారనుకుందాం, పడగది మార్చారనుకోండి, అలా బెడ్రూమ్ మార్చడంలో మంచం మారుతుంది. ఒక్కోసారి బాత్రూమ్ మరో పక్క ఉంటుంది. భార్య బాత్రూమ్ ఉన్నవైపు పడుకోవాలనుకుంటుంది. భర్త అంటాడు, కుదరదు, నేను సాధారణంగా నీకు ఎడంవైపునే పడుకుంటాను అని అంటాడు. దెబ్బలాట. మంచం మీద పడుకోవడంలో సర్దుకుపోవటానికి కూడా ఎటుపక్క పడుకోవాలో అన్నదానిపై కూడా వాదనలు జరుగుతాయి. చిన్న మార్పును కూడా మనం భరించలేము. మనం చాలా పెద్ద మార్పులైన వ్యక్తిత్వంలో సమూలమైన మార్పులు రావాలంటే ఊహించండి, చాలా సర్దుబాట్లు కావాలి. మీరు గనక బిగుసు కూర్చుంటే, లేదు ఏమైనా సరే నేను ఎడంవైపునే పడుకుంటాను అన్నారనుకోండి, అంతే, మీ పనైపోయినట్లే. 3 నెలలు సోఫాలో పడుకోవాల్సిందే. ఏది నయం? ఒకసారి మీ భాగస్వామితో వాదంలోకి దిగిన తర్వాత సోఫాలో పడుకోవాల్సిందే. కాబట్టి వాదించకుండా సర్దుకోవటం మంచిది. మిమ్మల్ని మీరు మార్చుకోండి. పిల్లలు కూడా చివరికి వాళ్ళు కిండర్ గార్టెన్లోనో 1వ తరగతిలోనో 2వ తరగతిలోనో చదువుతున్నప్పుడు టీచర్లు మారుతూ ఉంటే తరగతుల్లో ఒక రకమైన ఫోబియా వచ్చేస్తుంది. అయ్యో, మా టీచర్ వెళ్ళిపోయింది, నేను ఆ క్లాసులోకి వెళ్ళలేను అంటారు. ఇంకా అధ్వానం ఏమిటంటే వాళ్ళు స్కూలు మారాల్సి వచ్చినప్పుడు ఈ మార్పుకు అంత తేలికగా అలవాటు పడలేరు. చాలా తిక్కలు చూపిస్తారు, ఏడుస్తారు. మార్పు అనేది అంత స్వాగతించే విషయం కాదు. మన వ్యవస్థల్లో చెప్పాలంటే, మీకు మార్పు కావాలంటే మనం మార్పును ఆహ్వానించాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాలనుకుంటే మీకు మరింత మార్పులను ఆహ్వానించే సత్తా ఉండాలి. ఎప్పుడూ సర్దుకోగలగడం అనేది చాలా అవసరం మెరుగ్గా తయారవ్వాలి అంటే. యోగిక యాత్రలో మనం ఒక స్థాయిలోని చేతనావస్థ నుంచి మరో స్థాయి చేతనావస్థకు వెళ్ళినప్పుడు నిజానికి ఏం జరుగుతుంది అంటే, అంతరంగంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. జడస్థితి నుంచి సూక్ష్మానికి, మరింత సూక్ష్మం, సూక్ష్మాతి సూక్ష్మం, ఇలా మారుతూనే ఉంటుంది. ఈ అంతరంగం మార్పుతో ఇది పరిసరాలన్నీ మారిపోయినట్లుంటుంది. ఉరుములతోనూ మెరుపులతో కూడినటువంటి వాతావరణం నుంచి ప్రశాంతమైన వసంతంలోకి వెళ్ళినట్లుగా. కాబట్టి కొంతమంది జనం సర్దుకోలేకపోతున్నారు. ఈ వానేమైపోయింది, ఇప్పుడెంత వేడిగా ఉందో, ఎన్ని పూలో, వాటి వల్ల మాకు అలర్జీ అంటారు. కాబట్టి జనానికి వివిధ రకాల ఋతువులతో అన్ని రకాలుగాను విభేదిస్తూ ఉంటారు. అలాగే లోపల కూడా, లోపలి వాతావరణం బయటకంటే ఎంతో మహత్తరంగా ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు, మరికొంతమందికి చాలా ప్రశాంతంగా ఉంది, నాకు ఇష్టం లేదు అంటారు. ఏం చేస్తాను, ఈ ప్రశాంతత నాకు బోరు కొట్టించేస్తుంది అని అంటారు. కాబట్టి సాధకుడు సర్దుకోవాల్సి ఉంటుంది. తనలోని వాతావరణానికి, పరిసరాలకి అలవాటు పడాల్సి ఉంటుంది. బయట ఏం జరిగినా కూడా. అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే, బెంగళూరు లాంటి నగరాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండదు. చాలా మంచి వాతావరణం. ఈ రోజుల్లో అప్పుడప్పుడు 38-40 డిగ్రీలకు వెళ్ళిపోతోంది. అక్కడ ఆ ఉష్ణోగ్రతతో అడ్జస్ట్ కావాలంటే ప్రతి క్షణమూ సంఘర్షణే. అదే 25 డిగ్రీలుంటే జనం సంఘర్షించాల్సిందేమీ ఉండదు. వాతావరణం శుభ్రంగా ఉన్నట్లే. కానీ ఈ వాతావరణంలో ఉండే వైవిధ్యాన్ని అనుభవించలేరు. ప్రకృతిలోని వైవిధ్యాన్ని మిస్ అవుతారు. ఇప్పుడు దీన్ని మరొక దృష్టితో చూసినట్లయితే మన మూడ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ స్థిత ప్రజ్ఞత్వం అంటే ఏమిటి? కృష్ణ భగవానుడు ఎంతో చెప్పారు. లోపల అన్ని రకాల వాతావరణాలు ఉండొచ్చు, కానీ ఈ లోపలుండే వాతావరణం మాత్రం ప్రశాంతంగా సమత్వ స్థితిలో ఉంటుంది. ఆ
లోపలి వాతావరణాన్ని సక్రమంగా సంరక్షించుకోవాలి. బయట అన్ని రకాల మార్పులు ఉండొచ్చు, కానీ లోపలున్న ఈ రాడార్ ఎప్పుడూ మంచితనాన్ని ప్రతిబింబించాలి. లోపల రాడార్ ఎప్పుడూ మితాన్ని ప్రతిబింబించాలి. ఇది మనల్ని మనం బాగా శృతి చేసుకున్నప్పుడు, మన చైతన్యాన్ని ధ్యానంతో శృతి చేసుకున్నప్పుడు జరుగుతుంది. దాజీ, అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతిసారి అడ్జస్ట్ అవ్వడం వల్ల మనం హ్యాపీగా ఉండగలుగుతామా? ఇక్కడ మనం 2 సన్నివేశాల గురించి మాట్లాడుతున్నాం. నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తోంది మరో వ్యక్తితో అడ్జస్ట్ అవడం గురించి, నేను మాట్లాడుతున్నది మనలో మనం అడ్జస్ట్ అవడం గురించి. అయితే బయట ఉండే వివిధ విషయాలతో కూడా, ఉదాహరణకు మీ అమ్మగారేదో అంటారు, మీ నాన్నగారేదో అన్నారు, లేక మీ స్నేహితులేదో అన్నారనుకుందాం. వీటికి మీ స్పందనలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు వాదించవలసిన సమయం రావచ్చు, కోపం రావచ్చు, అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడూ అర్థం చేసుకోవచ్చు, నేను అడ్జస్ట్ అవ్వాల్సిందే అని నువ్వు అనుకోవచ్చు. మానవ సంబంధాల్లో మనం ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి త్యాగం చేయాలనుకుంటాం. అలా కాదు. నిజమైన సంబంధంలో, ప్రేమతో కూడిన సంబంధంలో, గృహస్థ జీవనం అంతా కూడా త్యాగాన్ని గురించే. కానీ దురదృష్టం ఏమిటి అనంటే, మనం త్యాగాన్ని ఆశించేది ఎప్పుడూ అవతల వైపు నుంచే. ఇద్దరూ త్యాగం చేయాలనుకోరు. ఇది అంతులేని ప్రక్రియ. ఎవరైనా అపరిమితంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఈ సర్దుకోవటం కూడా అపరిమితంగానే ఉండాలి. నేను నా బిడ్డ కోసం త్యాగం చేశాను అన్న మరుక్షణమే మీరు మీ సొంత బిడ్డ గురించే మాట్లాడుతున్నారా? మరెవరి బిడ్డ గురించో మాట్లాడుతున్నారా? అది మీ సొంత బిడ్డ అయితే నే 2ంటికి లేచి ఏడుస్తున్న పాపకు పాలిచ్చాను అని చెప్పరు. తెల్లవారు జామున 2 సరే ఎంతో ఆనందంగా పాలిస్తారు. తండ్రి విసుకోవచ్చు, వాడు ఇప్పుడెందుకు ఏడుస్తున్నాడు, వెళ్ళి పాలివ్వు అని అనొచ్చు. తల్లి ఆనందంగా వెళ్ళిస్తుంది. ఆమెకు త్యాగం అనే పదమే ఉండదు. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు అటువంటి పదాలు ఉండనే ఉండవు. త్యాగం లాంటి పదాలు అసలు ఉండవు. ఆ ప్రేమించే వస్తువు కోసం ఎప్పుడైనా ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు. త్యాగం అనే మాట వచ్చిందంటే కథ ముగిసినట్లే. అది ఏ సంబంధం అయినప్పటికీ అది నాకు సొంతమై ఉండాలి. సొంతమై ఉండడం అంటే నాకు చెందినది అనే భావన. పెళ్ళైన తర్వాత కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, అంటే అత్తవారింటికి వచ్చిన తర్వాత, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు ఎక్కడో ఉండేది అని అనుకుంటుంది. లేక నా ఇల్లు ఇంకా అక్కడ ఉంది అనో, ఇది పరాయి వాళ్ళ ఇల్లు, ఇది నా భర్త ఇల్లు, మా అత్తవారిల్లు అని. అటువంటి పెళ్లి ఆదిలోనే ఇబ్బందుల్లో పడినట్లే. మనం సొంతం చేసుకుంటే తప్ప ఇది నాకు చెందింది, ఈ ఇల్లు నాది అన్న భావన లేకపోయినట్లయితే వీడు నా తల్లిదండ్రులు, అప్పుడు ప్రతిస్పందన కూడా అలాగే వస్తుంది. కాని నా వైపు నుంచే ఇది నాది కాదు అని అన్నానంటే అప్పుడు మనమే సమస్యను మొదలుపెట్టిన వాళ్ళమవుతాం. సొంత భావన, నాకు చెందింది అన్న భావన ఉండాలి. అది నాకు చెందింది కాదన్నప్పుడు దాని గురించి, ఆ వస్తువు గురించి గాని, వ్యక్తిని గురించి గాని ఎందుకు ఆలోచిస్తాను? అందరూ నా వాళ్లే అయినప్పుడు ఇక త్యాగం గాని, సర్దుకోవటం గాని వాటి ప్రసక్తే ఉండదు. దాజీ, మీ పర్సనల్ లైఫ్ లో మీరు బిజినెస్ ని, ఫ్యామిలీని, ఆధ్యాత్మిక లైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకొక విషయం చాలా స్పష్టంగా ఉండేది. ఎలాగైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను సాధించి తీరాలి, నేను నా లక్ష్యాన్ని తెలుసుకుని తీరాలి అని అనుకున్నాను. ఆధ్యాత్మిక పదం నా మనసులో చాలా స్పష్టంగా ఉండేది. మిగిలినవన్నీ ఏమన్నా కూడా అవన్నీ కేవలం ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడడానికే ఉన్నాయంతే. అదే ఇందులో కీలకమైంది. విద్యార్థిగా నేను కాలేజీలో చదువుకునేటప్పుడు బాగానే చదువుకున్నాను అనే చెప్పాలి. మంచి స్నేహితులుండేవారు, నా ప్రొఫెసర్లను ప్రేమించేవాడిని, వాళ్ల ప్రేమ కూడా నా పట్ల అలాగే ఉండేది. వాళ్ల స్నేహం చాలా గొప్పగా ఉండేది. కుటుంబ సభ్యుల్లో ప్రేమకు కొరత లేదు. అలాగే నా వ్యాపార ప్రపంచంలో కూడా అలాగే ఉందని చెప్పగలను. ఇప్పటికీ కూడా నేను మొట్టమొదటిగా 1984లో వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగి కూడా మా ప్రాంగణం వదిలి వెళ్లడం చూడలేదు నేను. వాళ్ళందరూ ఇప్పటికీ ఉన్నారు. మృత్యువు వల్ల అదృశ్యమైపోయారేమో గాని, లేక కొంతమంది కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి ఉండవచ్చునేమో మా దగ్గర నేర్చుకున్న తర్వాత. అంతే తప్ప మాతో సంబంధాలు చెడిపోవటం వల్ల విడిచిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళు లేరు. మేమంతా ఒక్క కుటుంబంలో ఉండేవాళ్ళం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నాకు చెందినవారు అన్న భావం ఉన్నప్పుడు ఏదైనా నిలబడాలంటే ఇది నాకు చెందినది అన్న భావన ఉండాలి. అది కుటుంబం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఎవరైనా మీకేదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనుకో, ఎవరైనా మీకు రోజుకు 50 రూపాయలు ఎక్కువగా ఇచ్చారనుకుందాం, అది మీరు కూడా చేయగలుగుతారు.
వాళ్లకు చాలినంత జీతాన్నిచ్చి ముంచెత్తండి, అప్పుడతను ఇంకా అక్కడ ఇక్కడ చూడకుండా ఉంటాడు. మీరు బాగా లాభాలు పొందారు, ఇంకా లాభాలు చేసుకుంటున్నారు కూడా. 3 కోట్లు సంపాదించారనుకున్నాం. దానిలోంచి 1 కోటి మీ ఉద్యోగులతో పంచుకుంటే ఏమిటి నష్టం? మీకింకా 2 కోట్లున్నాయి కదా. దానితో ఏం చేసుకుంటారో అలా చేస్తే మీకు మంచి నిజాయితీ అయిన బాధ్యతాయుతమైన స్వామి భక్తి గల సహాయం మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. నేను 1984 నుంచి భారతదేశం అంతా ప్రయాణిస్తున్నాను. చాలాసార్లు వస్తూ ఉన్నాను. నా స్నేహితులు ఆశ్చర్యపోతూ ఉండేవారు. అలా ఎలా ప్రయాణించగలుగుతున్నావు అని అడిగేవారు. నాకు మంచి సహాయం చేసేవాళ్ళున్నారు. వాళ్ళు నన్ను మోసం చెయ్యరు, నాతో నిజాయితీగా లేకుండా ఉండరు. మేము ఒకరితో ఒకరు పరస్పరంగా మంచిగా ఉంటాం. దీన్ని నేను ధ్యానం ద్వారానే తెలుసుకున్నాను. నువ్వు ఇతరుల్ని చూసుకుంటే వాళ్ళు నిన్ను చూసుకుంటారు అని. వాళ్ళు చెమటోడ్చిన కష్టంతో సంపాదిద్దామనుకుంటే అది మంచిది కాదు. దానికి స్పందించాలి, ఇతరుల కంటే బాగా స్పందించాలి. వాళ్ళు మీకేమైనా ఇస్తే మీరు మరింత ఎక్కువగా వాళ్ళకివ్వాలి. అప్పుడు అన్నీ అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం వృద్ధవుతుంది, మీ చైతన్యం వికసిస్తుంది, ఆధ్యాత్మికత వర్ధిల్లుతుంది, ప్రతిదీ చూసుకోబడుతుంది. నేనెప్పుడూ ఆలోచిస్తుండేవాణ్ణి, నా గురుదేవుల మూలాన ఆయన నిరంతర సహాయం నాకుండేది. ఆయన మార్గదర్శకత్వం కూడా ఉండేది. కష్టాలు సమస్యలు ఉన్న సమయాలు కూడా ఉండేవనుకో. ఒకసారి ఒక ఉద్యోగి ఏదో దొంగలిస్తుంటే పట్టుకున్నాను. కొత్తగా చేరిన ఉద్యోగి అతను. ఏదో తెలిసింది కూడా, ఏదో జరుగుతోందని అనుమానం ఉంది నాకు. మేము రుజువు చేయడం జరిగింది కూడా. ఆ వ్యక్తిని నా ఆఫీసుకు పిలిచి, ఏం కావాలి నీకు, నీకెంత అవసరం అడిగాను. అతను కేవలం $250 మాత్రమే దొంగిలించాడు. నేను 500 ఇస్తున్నాను, తీసుకో అన్నాను. మళ్ళీ ఈ పని చేయకు. ఆ వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు, విధేయుడిగా, స్నేహితుడిగా. నీ బలహీనతని నేను అర్థం చేసుకోగలను, నీ కుటుంబ అవసరాలు నేను అర్థం చేసుకోగలను అన్నాను. కానీ ఈ పని చేయకు, ఎప్పుడు కావాలన్నా సరే నా వద్దకురా. కాబట్టి మనం మెరుగైన ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామో, మనం ఒకరికొకరు చెందినవారమైనప్పుడు, వాళ్ళు మీ వ్యాపారం చూసుకుంటున్నప్పుడు మీరెందుకు కాస్త ఎక్కువ ఇవ్వలేరు? వాళ్ల జీవితాల్ని త్యాగం చేస్తున్నారు. పొద్దున్నే 7ంటికి లేస్తారు, మీ మడుల దుకాణానికి వస్తారు, 8 గంటలకల్లా వస్తారు, వ్యాపారం మొదలు పెడతారు. మళ్ళీ అది మూసేసరికి రాత్రి 8 అవుతుంది, ఇంటికెళ్లేసరికి 10 అవుతుంది. 80% కంటే ఎక్కువ సమయం వాళ్ల జీవితాన్ని మీకోసం వెచ్చిస్తున్నారు. కుటుంబాన్ని కూడా చూడడం లేదు. నా దృష్టిలో మనం వాళ్ళకిస్తున్న దానికంటే ఎక్కువగా మనం ఒకరికొకరం చాలా రుణపడి ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని విడివిడిగా చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి. 2 ఒకటిగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు నా భౌతిక జీవనాన్ని కూడా ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. వ్యాపార ప్రపంచాన్ని కూడా మంచి ఆలోచనలతో, మంచి చేతలతోనూ ఆధ్యాత్మికంగా మార్చుకోవచ్చు. ఎప్పటికీ ఇది ఓడిపోయే ప్రస్తావన కానేరదు. ఈ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది తల్లులకు ఉపయోగపడుతుందా? ఈ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్ ని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చా? తల్లులు కనుక ఈ ధ్యానం చేసినట్లయితే అందరికీ సహాయపడుతుంది. నిజానికి వాళ్ళు అసలు తీరిక లేకుండా ఉన్నప్పటికీ బ్రేక్ఫాస్ట్ చేసి, పిల్లల్ని సిద్ధం చేసి, స్కూల్కి వెళ్ళటానికి తయారు చేసి, భర్తని పనిలోకి పంపించి, ఏదైనా సొంత వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే, తల్లిగా ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ మరింత మెరుగైన విధంగా చేయటానికి పనికొస్తుంది. పాత రోజుల్లో తల్లికి మరిన్ని పెద్ద బాధ్యతలుండేవి. అంటే ఇంట్లో అన్ని పనులు చేస్తూ కూడా ఇది వరకు ఒక్క క్షణం కూడా తీరికగా కూర్చుని సరే ధ్యానం చేసుకుందాం అని అనుకోవడానికి కూడా ఉండేది కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదయం పూట ఆ అవకాశమే ఉండేది కాదు. ఈ పద్ధతిలో అటువంటి సమస్య లేదు. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు. నేను కేవలం తల్లుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు, మగవాళ్ల గురించి కాదు. మధ్యాహ్నం ధ్యానం చేసుకోవచ్చు, ఉదయం 10 గంటలకు చేసుకోవచ్చు, ఎవరు లేనప్పుడు 2ంటికి చేసుకోవచ్చు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు. ఎటువంటి నిర్బంధం లేదు సమయానికి సంబంధించినంతవరకు, ముఖ్యంగా తల్లులకు. నేను దీన్ని ఇలా చూస్తాను. నీకు గుర్తుండుంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏపీ జెనెటిక్స్ గురించి మాట్లాడాను. తల్లి యొక్క పాత్ర, ఆమె నివసిస్తున్న వాతావరణం ఒక కొత్త జన్యు విధానాన్ని సృష్టిస్తాయి. తనలో పెరుగుతున్న శిశువులో ఆత్మ గర్భంలోకి ప్రవేశించే ప్రక్రియ మొదలవడం జరిగేది తల్లి ద్వారానే. అలవర్చుకోవాల్సిన లక్షణాలు కొత్తగా పుట్టబోయే శిశువులోనూ ఇంకా ముందు కూడా ఇదంతా తల్లి బాధ్యతే. ఇదంతా తనంత తానుగా జరిగిపోతుంది. ఆమె ఆలోచనలపైన, అనుభూతులపైన, మనస్థితులపైన
ఆధారపడి ఉంటుంది. శిశువు స్పాంజ్ పీల్చినట్టు పీల్చేస్తుంది. భారతదేశంలో మనకు సంప్రదాయం ఉండేది, నాకు తెలియదు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఉందేమో. ఒకసారి అమ్మాయి గర్భవతి అయింది అంటే ఆమెను పుట్టింటికి పంపించేవారు. అక్కడ ఆమెకు మరింత అనుకూలమైన, మరింత తెలిసిన ఆనందకరమైన వాతావరణం ఉంటుందని. అంటే అత్తవారింట్లో చెడు వాతావరణం ఉంటుందని కాదు, కానీ పుట్టింట్లో అయితే తన తల్లిదండ్రులతో మరింత సౌకర్యంగా ఉంటుంది అని. ఈ 9 నెలల గర్భధారణ సమయం ప్రశాంతంగా గడపగలుగుతుంది. ఆమెకు మనసులో గనక శాంతి ఉంటే ఆమె ఎక్కువ సమయాన్ని అటువంటి ఆరాధనకు వెచ్చించగలుగుతుంది. మరింత బాగా చదవగలుగుతుంది. మంచి పుస్తకాలు, మంచి నవలలు, శాస్త్రాలు, టీవీలో కూడా మంచి కార్యక్రమాల్ని చూడగలుగుతుంది. మరింత ఎక్కువగా ధ్యానం చేసుకోగలుగుతుంది. తల్లిదండ్రుల వల్ల ఉండే స్వేచ్ఛతో. అత్తవారింట్లో గౌరవం వల్ల చేయలేకపోవచ్చునేమో బహుశా, అక్కడ మనకు ఇతర బాధ్యతలుంటాయి. కానీ ఇక్కడ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయించుకోవడానికి. కాబట్టి గర్భవతి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లటం అనే సంప్రదాయం, తద్వారా ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆమెకున్న స్వేచ్ఛను అనుసరించి ఎదిగే విధంగా చూసుకుంటుంది. ఆ పిల్లవాడు ఎలా పెరుగుతాడు అనేది ఇక తండ్రి అందుకుని పెంచడంలో ఉంటుందన్నమాట. పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టడం, కానీ ఆమె ప్రేమబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన సంతానాన్ని బలవంత పెడుతూ పెంచదు. ఆమె ఎప్పుడూ ప్రేమతోనే పెంచుతుంది. తండ్రి సంగతి వేరే. అటువంటి వాతావరణంలో అన్ని బాధ్యతలతో ఉండేటువంటి తల్లులకు ఈ పద్ధతిలో అంత స్వేచ్ఛ ఇవ్వబడింది. Till date, but today I feel more exciting and feel really, really happy. Feels complete. థ్యాంక్ యూ. నేను కూడా చాలా ఆనందించాను. బహుశా మనల్ని చూస్తున్న వాళ్ళు కూడా ఆనందించారనుకుంటాను. ఇందులో నుంచి ఏమైనా గ్రహిస్తారని. నా ప్రార్థన వాళ్ళందరికీ ఒకటే, ధ్యానించండి. థ్యాంక్ యూ. ప్రణామాలు. సో చూశారు కదండి, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి కమలేష్ డి పటేల్ గారు ఎంత చక్కగా వివరించారో. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.